నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ షాహిదా సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యాక్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ బిగ్గెస్ట్ భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్ టార్గెట్ గా పెట్టాడు రాజమౌళి. అటు మహేష్ కూడా గ్లోబల్ మార్కెట్ లో పాగా వేయాలని చూస్తున్నాడు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, సుకుమారన్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే వారణాసి తర్వాత మహేష్ నెక్స్ట్ మూవీ ఏంటనే దానిపై రోజుకొక న్యూస్ వినిపిస్తుంది. తాజాగా సందీప్ వంగా డైరెక్షన్ లో ఉంటుందనే ప్రచారం సోషల్ మీడియాతో పాటు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్పిరిట్ సినిమా తర్వాత సందీప్ వంగా మహేష్ బాబుతో ఓ ప్రాజెక్ట్ లో పనిచేస్తారని అభిమానులు గట్టిగా నమ్మారు. ముఖ్యంగా రాజమౌళి ప్రాజెక్ట్ పూర్తయ్యాక మహేష్ బాబు ఖాళీ అవుతారని, వెంటనే వంగా సినిమా ప్రారంభమవుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ కాంబినేషన్ ఇప్పట్లో జరిగే అవకాశమే లేదని కూడా కొందరు చెబుతున్నారు. ఇటీవల బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సందీప్ వంగా నెక్స్ట్ సినిమా యానిమల్ పార్క్ అని, దీని షూటింగ్ 2027లో ప్రారంభమవుతుందని అన్నాడు. అయితే వంగా మహేష్ బాబు కాంబినేషన్ కు ప్రస్తుతం ఎలాంటి అవకాశం లేదని తేలిపోయింది. అంతేకాకుండా యానిమల్ పార్క్ తర్వాత కూడా సందీప్ వంగా మరో భారీ ప్రాజెక్ట్ కు కమిట్ అయ్యారు. ఆ సినిమా అల్లు అర్జున్ తో తెరకెక్కనుందని సమాచారం. ఈ వరుస కమిట్మెంట్ల కారణంగా మహేష్ బాబు సందీప్ వంగా కలయికకు ఇంకా ఎక్కువ సమయం పడే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.